తాజా అంశాన్ని చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును పార్టీ ఖరారు చేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ నాడు తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత పేరునే ఖరారు చేయడానికి ప్రధాన కారణమేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి పేరు ప్రకటించారు. వాస్తవానికి గత కొన్నాళ్ల నుంచి కూడా మాగంటి కుటుంబం మాగంటి గోపీనాథ్ సతీమణి కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న డివిజన్ల వారి సమావేశాలకు పార్టీ కార్యనిర్వాహక కేటీఆర్ హాజరవుతుంది. ప్రతి సమావేశానికి కూడా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత హాజరవుతున్నారు. సునీతను ఆశీర్వదించాలని, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇక అటు మాగంటి గోపీనాథ్ కుమార్తెలు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటన చేస్తూ తమ కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి కానీ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అందించిన సేవలను గౌరవిస్తూ ఆయన జూబ్లీహిల్స్ ప్రజల అభిమానానికి జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. రాకేష్, ధన్యవాదాలు రఘువర్ధన్.